ఆదికేస్ కిచడికి తిరిగి స్వాగతం. నేను మీ రితేష్. ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక స్పెషల్ రెసిపీతో నేను మీ ముందున్నాను. ఈరోజు నేను మీకు చూపెట్టబోయే రెసిపీ వచ్చేసి దావత్ స్టైల్ అచ్చం పక్కా తెలంగాణ స్టైల్ బగారా అన్నం ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. ఇప్పటి వరకు మీరు యూస్ చేయని ఇంగ్రీడియంట్ నేను ఇప్పుడు ఇందులో యూస్ చేయబోతున్నాను. ఒకప్పుడు ట్రెడిషనల్ వేలో ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇందులో యూస్ చేసేవాళ్ళు. దానివల్ల మంచి సువాసనతో పాటు పక్కా తెలంగాణ స్టైల్ బగారన్నం రెడీ అవుతుంది. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ముందుగా బగారన్నం కోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు రైస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ హాఫ్ కేజీ రైస్ని నేను ఒక గ్లాస్తో మెజర్ చేసుకుంటే 3 గ్లాసెస్ వరకు నాకు వచ్చింది అనమాట. సో దట్ ముందు నేను వాటర్ యాడ్ చేయడానికి చాలా ఈజీగా అవుతుందని నేను ఈ గ్లాస్తో మెజర్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా వాష్ చేసుకొని కొంతసేపు నానబెట్టుకుందాము. బాస్మతి రైస్ కంటే రెగ్యులర్గా మనం యూస్ చేసే రైసే బాగుంటుంది బగారన్నంకి. ఇప్పుడు ఒక డేక్ష తీసుకోండి, అందులో పావు కప్పు వరకు ఆయిల్ని హీట్ చేసుకొని గరం మసాలా యాడ్ చేద్దాము. 5-6 లవంగాలు, 5-6 ఇలాచీలు, చిన్నది 3 దాల్చిన చెక్కతో పాటు 1 స్పూను షాజీరా, 4 బిర్యానీ ఆకులను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాము. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇదే ఆ ఇంగ్రీడియంట్ అనమాట, వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు. దీనివల్ల మంచి సువాసనతో పాటు అస్సలు సిస్సలైన తెలంగాణ స్టైల్ బగారన్నం అనేది దీంతోనే వస్తుందన్నమాట. ఇది చాలా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. ఒకప్పుడు ట్రెడిషనల్ వేలో ఇట్లానే ప్రిపేర్ చేసేవాళ్ళు. దీని పేరు వచ్చేసి భోజవద పువ్వు అనమాట. చాలా మటుకు దీన్ని పత్తదికే పూలని కూడా పిలుస్తుంటారు. ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒక 3 మీడియం సైజ్ ఇందులో యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు బ్రౌన్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా మాత్రమే నూరుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఆయిల్లో అట్లానే ఉండనివ్వాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటేనే బగారన్నం యొక్క ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది వస్తుంది. అది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత 5-6 పచ్చిమిరపకాయలతో పాటు ఒక కట్ట పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ వరకు మనం అట్లానే స్టవ్ పైన పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు 6 గ్లాసుల నీళ్ళని నేను యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు చెప్పినట్టు నేను హాఫ్ కేజీ రైస్ని 3 గ్లాసెస్తో మెజర్ చేసుకున్నాను. సేమ్ అదే గ్లాస్తో 6 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం చేసుకుంటే మంచిగా పుల్లలుగా అవుతుందన్నమాట రైస్ అనేది. నీళ్ళతో పాటే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇదంతా కూడా బాయిలింగ్ స్టేజ్ వచ్చేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టి వెయిట్ చేయాలి. ఎప్పుడైతే బాయిలింగ్ స్టేజ్ ఇదంతా కూడా బాయిల్ అవుతుందో వాటర్ అనేది, అప్పుడు మనం ముందే నానబెట్టి పెట్టుకున్న రైస్ని కంప్లీట్గా వాటర్ మొత్తం రిమూవ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కంప్లీట్గా వాటర్ మొత్తం పోయేంత వరకు మనం వెయిట్ చేయాలి. మధ్యలో ఒక్కసారి మాత్రం ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో కొంచెం రైస్ని కింద పైన చేయండి. ఇన్ కేస్ వాటర్ ఏమైనా ఉంటే కనుక ఇంకొక 5 to 6 మినిట్స్ ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి. అంటే ఇంతకుముందు మనం హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచి ఇంకొక 5 to 6 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకున్నట్టయితే ఏ కర్రీలోకైనా కానీ, నాన్ వెజ్ అయినా కానీ, వెజ్ అయినా కానీ చాలా సూపర్గా పక్కా తెలంగాణ స్టైల్ బగారన్నం రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఏమైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.